AUNO, Ancient Universal Nations Mobile Organization, for all races of astro, geo, hydro, animals, plants, minerals, things and celestials welfare. ఈ అంశంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రపంచంలో జరిగేటువంటి కేవలం మానవ జాతులలో జరిగేటువంటి ఈ నానా సమస్యలు అనేటువంటి కేవలము ఆరోగ్యం లేకపోవడమే. ఏ ప్రాణికి లేనటువంటి ఈ అలవాట్లు ఈ మానవ జాతుల్లో ఉన్నాయి. మనం బాగా గమనించవచ్చు. భూగ్రహం మీద ఉండేటువంటి నానా ప్రాణుల యొక్క జీవన విధానాన్ని మనం సర్వే చేసినప్పుడు, గమనించినప్పుడు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పరిశోధించి మనకు చెప్పినటువంటి విషయాన్ని మనం కొంచెం గమనించినప్పటికీ కూడా ఎంతో నిశితంగా వాటి యొక్క జీవన విధానం కొనసాగుతూ ఉంది. అది ఎప్పటి నుంచి కొనసాగుతుందో మనకు తెలియదు. వాటి యొక్క జీవన విధానాన్ని కూడా సమస్యాత్మకంగా చేస్తున్నది కూడా ఈ మానవ జాతులలో కొంతమంది. ఈ కారణంగా వాటి అస్తవ్యస్తత కూడా వీరిని సమస్యాత్మకంగా చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఆహార దోషం అనేటువంటిది విహార నిద్ర మిథున దోషాల్లో అనేక విధమైనటువంటి సమస్యలు మానసికంగా ప్రారంభమవుతాయి. ముందు మానసికంగా ప్రారంభం అయినప్పుడే దాన్ని దిద్దుకోకుంటే అది శారీరక, లైంగిక, సామాజిక, ఆధ్యాత్మిక శాఖలకి విస్తరించి అది అస్తవ్యస్తమయ్యి బహు క్లిష్టమై కూర్చుంటుంది. ఇప్పుడు జరిగేటువంటి విశేషాలు కూడా అవే. మనం ఒక ఆహార దోషంలో ఉండేటువంటి పవిత్రత, ఆహార విషయాల్లో కానీ ఏదైనా కూడా ఒక పవిత్రత అనేటువంటిది ఒక సృష్ట్యాదిగా వచ్చినటువంటి ఒక క్రమశిక్షణ, సృష్టి రహస్యాలు ఇవి. ఈ నియమాలు అనేటువంటి సృష్టిలో ఉండేటువంటి నియమాలు అవి కాలానుగుణంగా అవి మార్పులు వస్తుంటాయే కానీ మనం అప్పటికప్పుడు వాటిని మార్చడం సాధ్యం కాదు, తప్పది. ఈ శత్రుమిత్ర సమత్వాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సెలిస్టియల్ బాడీస్ అంటే ఇప్పుడు నెబులాస్కి, పూర్వపదం నుంచి నెబులాస్కి, అక్కడి నుంచి గెలాక్సీలకి, అక్కడి నుంచి ఈ కాన్స్టలేషన్స్, స్టార్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఈ విధంగా ఈ వాటి యొక్క రోజులు, సంవత్సరాలు అన్నప్పుడు మన భూమికి ఉండేటువంటి రోజు, సంవత్సరమే మనకు సక్రంగా తెలియదు. అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలతో మనం చూస్తున్నాం. అలాంటిది ఈ యొక్క ఉపగ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు, రాసులు, గెలాక్సీలు, నెబులాలు, వాటి యొక్క రోజులు, సంవత్సరాలు మనము ఎలా తెలుసుకోగలము? ఆ తెలుసుకోవాల్సినటువంటి విధానాన్నే ఈ ప్రాచీనులు కల్పాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు అనేటువంటి ఒక పదాలతో ప్రకటించారు. వాటికి నిర్వచనాలు చూసినప్పుడు అవి మనకు అర్థమవుతాయి. కానీ అది సాంప్రదాయం కాదు. ఆ టెర్మినాలజీ మనం మార్చి కూడా చెప్పచ్చు. ఏ భాషలైనా చెప్పచ్చు. ఆ భాషా పదాలనే ఉపయోగించవచ్చు. సైంటిఫిక్ రీజన్స్తోనే చెప్పచ్చు. ప్రపంచమంతా ఆమోదించేటువంటి సైన్సు పదాలనే ఉపయోగించి కూడా చెప్పచ్చు. కానీ ఏ భాషలో చెప్పినా, ఏ పదాలు ఉపయోగించినా, ఏ శాస్త్రాన్ని ఉపయోగించినప్పటికీ కూడా అవే వస్తాయి. దాని అర్థం, దాని పర్యవసానం, దాని ఫలితం అంతా అదే వస్తుంది. కానీ ఏ మార్పులు రావు. ఈ విధానాన్ని ప్రకటించడమే ఈ సిస్టమ్ యొక్క లక్ష్యం, ఉద్దేశం. తెలుసుకోవడం లేదు, తెలుసుకోవటానికి అవకాశం కూడా ఇవ్వడం లేదు.
కాబట్టి ఈ మానవ జాతులు లేని సమస్యలు ఉన్నాయని ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.